ఈ రోజుల్లో చాలా మందికి హెల్త్ కాన్షియస్ పెరిగినందుకు హ్యాపీ. బట్ మన ఇండియన్స్ జిమ్కి వెళ్తే వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుందో తెలుసా? ఈ రోజు మన దేశీ జిమ్ ముచ్చట్లు మాట్లాడుకుందాం. మొదటగా కార్డియో కింగ్స్. వీళ్ళు జిమ్ లో అడుగు పెట్టగానే స్ట్రైట్ గా థ్రెడ్ మిల్ మీదకి వెళ్తారు. గంటల తరబడి పరిగెడుతూనే ఉంటారు. ఎందుకంటే మన వాళ్ళ మైండ్ సెట్ ఎంత చెమట పడితే అంత వెయిట్ తగ్గుతాం. పాపం పక్కనే ఉన్న వెయిట్స్ ఎంత పిలిచినా వీళ్ళు మాత్రం అటు చూడరు. బాడీ పెరగడం కాదు స్టామినా ముఖ్యమని ఫిక్స్ అయిపోతారు. ఇక రెండోది సప్లిమెంట్ భయం. ఎవరైనా పొరపాటున వే ప్రోటీన్ కొన్నారంటే చాలు ఇంట్లో వాళ్ళు పక్కింటి వాళ్ళు అందరూ వచ్చి ఇవి డ్రగ్స్ రా, కిడ్నీలు పోతాయని లెక్చర్లు ఇస్తారు. అది మిల్క్ నుంచి తీసిన ప్రోటీన్ అని తెలుసుకునే లోపు మన మజిల్ అంతా కరిగిపోతుంది. ఇక జిమ్ లో పక్కవాడితో పోటీ. వాడి 20 కేజెస్ డంబులు ఎత్తాడా, మనం 25 ఎత్తాల్సిందే. పాము పోయినా పర్లేదు, నడుము విరిగినా పర్లేదు, కానీ వాడికంటే ఎక్కువ ఎత్తాలి. దీన్నే ఈగో లిఫ్టింగ్ అంటారు. గుర్తుపెట్టుకోండి, మజిల్ పెరగడానికి వెయిట్ కంటే సరైన ఫామ్ ముఖ్యం. ఇక మన డైట్ గురించి మాట్లాడుకుంటే పొద్దునే జిమ్ లో గంట కష్టపడి చెమటలు చిందించి బయటికి రాగానే రోడ్డు మీద వేడివేడి పునుగులు, బజ్జీలు లేదా మధ్యాహ్నం ఫుల్ బిర్యానీ తినేస్తారు. జిమ్ చేస్తున్నాంగా ఏమవుతుందిలే అని ఒక కాన్ఫిడెన్స్. కానీ నిజమేంటంటే బాడీ జిమ్ లో కాదు కిచెన్ లో తయారవుతుంది. ఇప్పుడున్న కొత్త మైండ్ సెట్ జిమ్ సెల్ఫీలు. వీళ్ళు జిమ్ లో వర్కౌట్ చేయడం కంటే జిమ్ వైబ్స్ అయిన ఒక ఫోటో, సెట్ కి మధ్య ఇన్స్టాగ్రామ్ రీల్స్, చెమట కంటే ఫోన్ మీద ఫింగర్ ప్రింట్స్ ఎక్కువ పడుతుంటాయి. సో మైండ్ సెట్ మార్చుకుందాం. ఫిట్నెస్ ని కేవలం ఒక ఈవెంట్ లా కాకుండా ఒక లైఫ్ స్టైల్ లాగా చూద్దాం. మీ జిమ్ లో కూడా ఇలాంటి వాళ్ళు ఉన్నారా? అయితే కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.